ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలదిగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని అంటాడు యోహాను తన శిష్యుడితో. మనం ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో ఆటోమేటిక్గా వర్ధిల్లిపోతాం. ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో వర్ధిల్తాం. ముందు ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఆత్మీయంగా ఎదగాలనుకున్న వారికి కొన్ని సూత్రాలు చెప్తాను. ఈరోజు వీలైనంత మట్టికి చెప్తాను కొన్ని, తర్వాత వచ్చే వారము కొన్ని చెప్తాను. ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయంగా ఎదగడానికి నీవు యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొందిన తర్వాత మొట్టమొదటిగా నీవు చేయవలసిన పని ఏంటంటే దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళడం. ఏం చేయాలి? చెప్పాలి. క్రమంగా ఏం చేయాలి? నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళాలి. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, ఉపవాస కూటాలకి వెళ్ళాలి. అర్థమవుతుందా? అలాగే మీటింగులకి, సంఘంలో పెట్టే మీటింగులకి, ప్రతి మీటింగ్కి హాజరవ్వాలి. పనులు ఉన్నాయని, లేకపోతే ఏయో వర్కులు ఉన్నాయని, లేకపోతే ఏయో బాధలు ఉన్నాయని కాదు. ఆత్మీయంగా ఎదగాలనుకున్నవాడు మొట్టమొదటిగా ఆదివారం ఆరాధన కామన్, అది వేరే విషయం. 6 రోజులు కష్టపడి 7వ రోజుని ఆరాధించడం, అది ఆదివారం ఆరాధన వదిలే, అది కృతజ్ఞత కలిగి వెళ్తున్నావు. రైట్. తర్వాత ఉపవాస కూడికలు ఉంటాయి, అలాగే ప్రత్యేక కూడికలు ఉంటాయి, ప్రత్యేక మీటింగులు ఉంటాయి. వీటిని అస్సలు మిస్ అవ్వకూడదు. అర్థమవుతుందా? సంఘాలు ఏం చేస్తారు? స్త్రీల కూడికని ప్రత్యేకంగా పెడతారు, అవునా? యవనస్తుల కూడికని పెడతారు, సండే స్కూల్ అని పెడతారు. ఇలాగ కూటాలు ఉంటాయి. నువ్వు ప్రతి దానికి హాజరవ్వాలి. మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో అశ్రద్ధ చూపించకూడదు. ఆత్మీయంగా ఎదగాలంటే ఇది మెయిన్ పాయింట్. దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో అశ్రద్ధ చూపించకూడదు. నువ్వు ఎంత బిజీ అయినా, అలాగే పనులేమీ లేకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, చేతులు డబ్బులు లేవండి రావడానికి, కానుకేస్తాక డబ్బులు లేవండి రావడానికి, ఇవన్నీ సాకులు చెప్పకూడదు. నువ్వు అవి పక్కన పెట్టే. డబ్బులు లేకపోతే కానుక ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు రావాలంతే. అర్థమవుతుందా? కానుక ఇవ్వాల్సిన అవసరము లేదు, నువ్వు రావాలంతే. ఎలాగోలాగుని రావాలి, దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు రావాలి అంటే ఫలించుటలో మొదటి మెట్టిది. ఆత్మీయంగా ఫలించుటలో మొదటి మెట్టు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి. కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడుట మానక, ఏమంటున్నాడు ఇక్కడ? అంటే కొందరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూడుకోవడం మానేస్తున్నారు, దేవుని సన్నిధికి వెళ్ళడం మానేస్తున్నారు. అది దౌర్భాగ్యపు స్థితి, దేవునికి బాధ కలిగించే స్థితి. ఆదివారం వెళ్తున్నాం కదా, మంగళవారం అవసరమా? వారానికి ఒకసారి కదా దేవుడు రమ్మన్నాడు. రావాలండి, ఫలించాలంటే రావాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఫలించాలంటే రావాలి. ఇప్పుడు ఇంట్లో డబ్బులు ఉన్నాయి, 50,000 ఉన్నాయి ఇంట్లో, మనకేం బాధ లేదు. 50,000 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము ఒక 4-5 నెలలు గడిపేచ్చు కుటుంబాన్ని, అవునా? అలాగని పనికి వెళ్తాం మానేసావు, నువ్వు కూలి పనులు డబ్బులు తెచ్చుకోవడం మానేసావా? ఎందుకు వెళ్తున్నావు? ఇంట్లో డబ్బులు ఉన్నప్పటికీ, బియ్యం ఉన్నప్పటికీ, అన్ని సరుకులు ఉన్నప్పటికీ అయినా పనికి వెళ్తున్నావు కదా నువ్వు. అంటే ముందు చూపు, ముందు భవిష్యత్తు కోసం నువ్వు పనికి వెళ్తున్నావు. అలాగే దేవుని సన్నిధిగా ఆదివారం వచ్చిన తర్వాత ఇంకెళ్ళక్కర్లేదులే అని ఎలా అనుకుంటున్నాం మనం? మిగతా మీటింగులకి ఎందుకు హాజరవ్వకూడదు? దైవజనుడు మిగతా మీటింగులకి డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు పెట్టిస్తున్నాడు? ఆర్కెస్ట్రా వారికి డబ్బులు ఇచ్చి, జనరేటర్ డీజిల్కి డబ్బులు ఇచ్చి, అలాగే ఇంకా అనేక విషయాల్లో వచ్చే వెళ్ళే విషయంలో దైవజనుడు ట్రావెల్స్ అమౌంట్ ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడంటే ఎందుకు? ఊరికి నేను ఆ పని లేక. ఆదివారం ఒక్కరోజు రావచ్చు కదా దైవజనుడు, మిగతా విషయాల్లో మిగతా పనులు చేసుకోవచ్చు కదా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటించుకోవచ్చు కదా. కాదు, సంఘాన్ని బలపరచాలి, సంఘం బలపరచబడాలి, దేవునికి దగ్గర అవ్వాలి, సంఘము దేవునికి దగ్గర అవ్వాలి, ఆత్మీయంగా బలపడాలి. సంఘం వధువు సంఘముగా మారాలి, క్రీస్తు వధువు సంఘముగా మారాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా.
సంఘం ఎలా మారాలి చెప్పండి, ఎలా మారాలి? ఇప్పుడు పెళ్లి కూతురుని రెడీ చేస్తున్నారండి. ఎక్కడ? గదిలో రెడీ చేస్తున్నారా? ఎంత రెడీ చేస్తారంటే, ఎంత అడవుడి చేస్తారంటే చాలా రకాలుగా రెడీ చేస్తారు. చుట్టాలు, బంధువులు, పేరెంటాళ్ళు అందరూ వచ్చేస్తారు. పెద్ద పెద్ద ముత్తైదువులు అందరూ వచ్చేస్తారు, పెళ్లి కూతురుని రెడీ చేస్తారు. కూర్చోక బాగానే ఉంటుంది. ఈ తతంగం అంతా చేసి పెళ్లి కూతురుని బయటికి తీసుకొచ్చారు. ఈలోగా పెళ్లి కొడుకు పక్కన ఇంకో పెళ్లి కూతురు కూర్చుని ఉంది. ఏంటి ఇప్పుడు పరిస్థితి? పెళ్లి కూతురు పక్కన ఇంకో పెళ్లి కూతురు కూర్చుని ఉంది. ఈమె జుట్టు పీకేసుకుని, మొత్తం అంతా పీకేసుకుని, డెకరేషన్ అంతా పీకేసుకుని, ఒంటి మీద ఉన్న డెకరేషన్ అంతా పీకేసుకుని, నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు అన్యాయం జరిగిపోయిందని కేకలు పెట్టాలా? లేకపోతే ఫోన్లే ఎలాగా మనసు మార్చుకుని ఇంకొకరిని చేసుకుంటున్నాడు కాబట్టి, వచ్చాం కాబట్టి మంచి వెరైటీలు వేస్తున్నారంటే భోజనాల్లో తినేసి వెళ్ళిపోదాం అనుకోవాలా? మంచి మంచి వెరైటీలు అన్నీ వేస్తున్నారంటే భోజనాల్లో చక్కగా 5 స్టార్ హోటల్ నుంచి తెప్పించారట కుక్కుని. ఎవరిని? కుక్కుని 5 స్టార్ హోటల్ నుంచి తీసుకొచ్చారంట, మంచిగా చేశాడట, తినేసి వెళ్ళిపోదాంలే అనుకుందామా? ఏం చేద్దాం చెప్పాలి? నా బతికింతే, ఇంకా నా రాతింతే, భోజనానికే ఇంకా అని చెప్పేసి కూర్చోవాలా? చిగ్గుపడాలి, చచ్చిపోవాలి. అవునే కదా? ఇంకా ఆవిడకి భవిష్యత్తు ఉందా? ఆమెకు భవిష్యత్తు ఉందా? ఇది సంఘానికి వర్తిస్తుంది. 10 మంది కన్యకులు బయలుదేరారు దివిటీలు పట్టుకుని. ఆ 10 మంది కన్యకుల్లో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన వారు దివిటీలో నూనె పెట్టుకుని వెళ్ళారు, దివిటీలు పట్టుకెళ్ళారు, సిద్ధిలో నూనె పట్టుకుని వెళ్ళారు. ఈలోగా ఈ బుద్ధి లేని కన్యకులు వచ్చేలోగా, నూనె కొనుక్కుని వచ్చేలోగా బుద్ధి కలిగిన కన్యకులు పీట మీద కూర్చున్నారు. బుద్ధి లేని కన్యకులు చూసి ఏడుస్తున్నారు, తలుపు మూయబడడం చూసి. అంటే ఏంటో తెలుసా? సిద్ధపడని వారి గురించి చెప్తున్నాను. మరి సిద్ధపడటానికి కదా ఇన్ని కోటాలు, ఇన్ని మీటింగులు, ఇన్ని ఉపవాస కోటాలు, ఇన్ని ప్రార్థనలు, ఆరాధనలు, ఉపవాస కోటాలు పెట్టినా, యవనస్తుల కూడికి పెట్టినా, స్త్రీల కూడికి పెట్టినా, సండే స్కూల్ పెట్టినా, ఏమి పెట్టినా, చిన్న పిల్లల కానించి వృద్ధుల వరకు అందరూ వధువు సంఘముగా మారాలన్న ఉద్దేశమే దైవజనునికి. మరి నువ్వు అలా మారకుండగా, నువ్వు అలా రాకుండగా, దేవుని సంఘంలో నిలబడకుండగా ఉంటే ఎలాగ నువ్వు మారుతావు వధువు సంఘముగా? ఇలా కూడా జరుగుతుందండి. ఓ పెళ్లి కూతురు రెడీ అవుతుంటే ఇంకో పెళ్లి కూతురు వచ్చి కూర్చుంటుందండి. ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఈ విచిత్రం ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటే ఉంది, బైబిల్లో ఉంది. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ఉన్నారు. గొర్రెపిల్లను పెండ్లి చేసుకునే సంఘము ఉంది. ఏ సంఘములో ఉన్నావు నువ్వు? విందుకు పిలవబడిన వారిలోనా? సంఘము పెండ్లి కుమార్తెగా అలంకరించబడుతున్న సంఘములోనా? ఎక్కడున్నావు నువ్వు? ఎలా అలంకరించబడాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి కదా. దేవుని మందిరానికి రావాలి అంటే ఈ విధంగా సిద్ధపాటు ఉండాలి. గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్తున్నాను, మందిరంలోకి చూడండి. ఇక్కడ అన్నాడు, కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుకున్నట్టు మానక అంటున్నాడు. మానొద్దండి దయచేసి. ఎన్ని మీటింగ్లు ఉన్నా అన్ని మీటింగ్లుగా హాజరవుతానన్న ఒక తీర్మానం చేసుకోండి మనసులో. మరి సెలవు ఇవ్వరు కదండి, నాకు పనులు ఉంటాయి కదండి. పనులు ఆపుకో. ఎందుకంటే ఏటెలకాలం పెట్టాడు కదా మీటింగులు. అవునా కదా? ఏటెలకాలం మీటింగులు పెట్టేస్తారా? సంవత్సరానికి ఇన్ని రోజులని మీటింగులు ఉంటాయి. హాజరు అవ్వాలి ఖచ్చితంగా. ఉపవాస కోటాలు 3 రోజులు ఉండొచ్చు, 7 రోజులు ఉండొచ్చు, ఓకే. లేకపోతే మధ్యలో నైట్ ప్రార్థనలు ఉండొచ్చు. హాజరు అవ్వాల్సిందే. అలాంటి తీర్మానం ఇప్పుడు చేసుకోవాలి. ఏ మీటింగ్ ఉన్నా హాజరవుతాను ప్రభా ఖచ్చితంగా. ఎందుకంటే మానక అంటున్నాడు, మానకూడదు అంటున్నాడు. సమాజంగా కూడుకునుట మానకూడదు. హాజరవుతాను ప్రభా, ఎంత కష్టమైనా ఎంత భారమైనా నేను హాజరవుతాను ప్రభా అన్నట్లుగా నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. ఫలించాలంటే ఈ తీర్మానం ఖచ్చితంగా చేసుకోవాలి. నువ్వు ఎదగాలి అంటే ఆత్మలో ఈ తీర్మానం ఖచ్చితంగా చేసుకోవాలి. నేను ఎదగలేకపోతున్నానండి, ఎదగడానికి ఏమన్నా చెప్పండి అంటే ఇదే చెప్తున్నాను కదా, విను. మరి చెప్తున్నాను కదా, విను. చాలామంది అడుగుతారు, పాస్టర్ గారండి నేను ఆత్మలో ఎదగాలంటే ఏం చేయాలంటే, ఫలించాలంటే ఏం చేయాలండి? ఫలించాలంటే ఇది చెయ్యి. మొట్టమొదటిగా ఈ తీర్మానం చేసుకో, ప్రతి మీటింగ్కి హాజరవుతాను ప్రభువా.
ప్రతి మీటింగ్కి హాజరవుతాను, మందిరములో నేను ఉంటాను. మందిరములో ఉండాలి. ఎలా ఉండాలంటే 2 గంటలు కనిపించి వెళ్ళిపోయేవారుగా కాదు, 2 గంటలు కూర్చుని వెళ్ళిపోయిన వారిగా కాదు. మందిరములు ఎలా ఉండాలో చెప్తాను చూడండి. కీర్తన గ్రంథము 92 అధ్యాయం 13 వచనం. కీర్తన గ్రంథము 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఎలా ఉండాలి? ఇప్పుడు ఎల్లు వచ్చేయడం కాదు. ఎలా ఉండాలట? నాటబడాలంట. అందుకని యేసుప్రభు వారు అంటారు, నా తండ్రి చేత నాటబడని ప్రతి మొక్కయు పెళ్ళగించబడును. నా తండ్రి చేత నాటబడని ప్రతి మొక్కయు పెళ్ళగించబడుతుంది. ఇప్పుడు నాటబడాలి. నువ్వు దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తిగా ఉండాలి. నాటబడడం అంటే ఏంటో తెలుసా? అక్కడే నివసించే వ్యక్తిగా, అక్కడే ఉండే వ్యక్తిగా, అక్కడే నిలబడే వ్యక్తిగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే మందిరాన్ని అంత ప్రేమించాలి. మందిరం అనేసరికి పరుగులు పెట్టాలి. దావీదు చెప్తున్నాడు ఈ మాట. దావీదు అంటాడు, దేవుని మందిరమునకు పోదుమని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను, ఆనందించాను అంటాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? అతడు రాజు. ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి అతనికి, ఎన్ని రాజకీయ కార్యాలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి మందిరం అంటే ప్రాణం ఇచ్చేసేవాడండి, దేవుని మందిరం అంటే. అందుకే దావీదు అంతగా ఆశీర్వదించబడ్డాడు. దావీదు కుటుంబం అంతగా ఆశీర్వదించబడింది. దావీదు ప్రార్థనలో ఏమన్నాడో తెలుసా? నేను ఒక్కడనే కాదు ప్రభు, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలన్నాడు. తీయండి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం తీయాలి. కొంచెము ఈరోజు లేటుగానే ముగించుకుందాం. వినాలి దేవుని మాటలు. దయచేసి జాగ్రత్తగా వినండి. దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. స్తోత్రం చెప్పండి. ఎలాగంట? దేవుని దగ్గర ఏం మనవి చేస్తున్నాడు? ప్రభువా, నా కుటుంబము నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి. మామూలుగా బయట ఆశీర్వాదాలు వద్దు నా కుటుంబానికి, తాత్కాలికమైన ఆశీర్వాదాలు వద్దు నా కుటుంబానికి. నేను ఏ విధంగా అయితే నాటబడ్డానో నా కుటుంబం కూడా నీ సన్నిధిలో నాటబడాలి, నా కుటుంబం నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి. అట్లా ఆశీర్వదించు నా కుటుంబాన్ని. పై ఆశీర్వాదాలు వద్దు, పై దీవెనలు వద్దు. రఘురామ్, పై దీవెనలు వద్దు, పై ఆశీర్వాదాలు వద్దు. ఎలా ఉండాలి నా కుటుంబానికి? శాశ్వతమైన ఆశీర్వాదం ఉండాలి. శాశ్వతమైన ఆశీర్వాదం ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? నా కుటుంబము నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించు. ఎప్పుడు నీ సన్నిధిలో ఉండాలి. రాజకీయాలు కాదు, లోక సంబంధమైన పనులు కాదు, ఈ లోకంలో ఉండే ఒత్తుళ్ళు కాదు. నా కుటుంబము ఎంత ఘనముగా ఎదిగినా, ఎంత ఘనముగా ఫలించినా నీ సన్నిధిలో ఉండాలి, నాటబడాలి. ఎంత మంచి కోరికండి ఇది. నీ కుటుంబం పట్ల నీకు ఈ కోరిక ఉందా? నీ కుటుంబం పట్ల ఈ ఆలోచన ఉందా? నీ బిడ్డలు రారు, వదిలేసానండి, పోతారు. బాధ్యత ఇది. నీ బిడ్డల పట్ల బాధ్యత. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి కదా. ఈరోజు నీ బిడ్డలు బయట అంత నాశనం అయిపోతున్నారు, నీకు తెలుసు కూడా, నువ్వు ఊరుకుంటున్నావంటే దేవుని దగ్గర నువ్వు కూడా లెక్క అప్పచెప్పాలి. నీ కుమారుడి విషయంలో, నీ కుమార్తె విషయంలో. ఎందుకు వదిలేసో నీ బిడ్డ నన్ను అడిగితే ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి. నువ్వు నీ బిడ్డల విషయాలు అప్పచెప్పాలి. దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. అడగకుండా ఏముండడు. నువ్వు చూన్నట్లు వదిలేసినట్లుగా దేవుడు వదిలేస్తాడు అనుకుంటున్నావా? వదలడు. ఖచ్చితంగా నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో లెక్క అడుగుతాడు దేవుడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో. వదలకూడదు. అలాగా దావీదు వదలలేదు. నా కుటుంబం ఉండాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. కనీసం ఈ ప్రార్థన కూడా చేయలేకపోతున్నారు చాలామంది. నా కుటుంబం దేవుని సన్నిధికి రావాలి, నా బిడ్డల దేవుని సన్నిధి ఎదగాలి, ఫలించాలి అని. తల్లి ప్రార్థన వల్ల, తండ్రి ప్రార్థన వల్ల ఈరోజు గొప్ప స్థాయిలో ఉండి దేవుని సేవ చేస్తున్న దైవజనులు ఎంతోమంది ఉన్నారు తెలుసా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడని మన అందరికీ తెలుసు. అవునా? మాట్లాడరే. ఏదో పరాయి దేశంలో చెప్పులు కుట్టుకుంటున్న వాడికి భారతదేశం మీద మంట పుట్టింది. భారతదేశం గురించి ఒక భారం కలిగింది. ఓ పరాయి దేశంలో చెప్పులు కుట్టుకుంటున్న వాడికి రోజు భారతదేశ పటాన్ని అక్కడ పెట్టుకుని
ఆ పటం మీద చేతులుంచి, ప్రభా ఈ భారతదేశాన్ని రక్షించు, నేను ఈ భారతదేశానికి వెళ్ళాలి, ఈ భారతదేశం కొరకు ప్రార్థన చేయాలి, ఈ భారతదేశంలో సువార్త ప్రకటించాలని రోజు ఆ భారతదేశం యొక్క పటాన్ని అక్కడ పెట్టుకుని, దేశ పటాన్ని అక్కడ పెట్టుకుని ఒక చెప్పులు కుట్టుకుని బ్రతికేవాడండి. ఆస్తులు లేవు, పరాయి దేశంలో చెప్పులు కుట్టుకుని బ్రతికేవాడు. భారతదేశం రక్షించబడాలని భారతదేశం కొరకు మండించబడి, భారతదేశం కొరకు భారం కలిగి ఒక చెప్పులు కుట్టుకునేవాడు. ఆ పటం మీద చేతులుంచి దినమెల్లా ప్రార్థన చేస్తే ఒక రోజు దేవుడు ఏం చేశాడో తెలుసా? వీడు భారతదేశం పట్ల ఎంతో మక్కువ కలిగి ఉన్నాడు, రక్షణలోకి రావాలని ఆ భారతదేశానికి పంపేశాడండి దేవుడు. అతన్ని తీసుకొచ్చాడు, విలియం కేరీ. ఆ భారతదేశం వచ్చి సువార్త ప్రకటించి ఎంతోమందిని రక్షించి బైబిల్ ప్రింటింగ్ మిషన్ కనిపెట్టి మొట్టమొదటిగా బైబిల్ని ప్రింట్ చేసిన వ్యక్తి భారతదేశంలో అతను. ఈరోజు పేపర్లు చదువుతున్నారంటే, మీడియా వచ్చిందంటే అర్థమవుతుందా? అదంతా ఆ విలియం కేరీ వల్లే. సతీ సాగమనం ఆగిందంటే విలియం కేరీ వల్లే. భారతదేశం పట్ల అతనుకున్న బాధ చూడండి. మరి నీ కుటుంబం పట్ల నీకు ఆ బాధ లేదా? ఫ్యామిలీ ఫోటో అక్కడ పెట్టుకుని నా ఫ్యామిలీ అంతా రక్షించబడాలని ఎప్పుడైనా చేతులుంచి ప్రార్థన చేసావా? నీ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో పెట్టుకుని, లేకపోతే వారి పేర్లు రాసుకుని ఆ పేర్ల మీద చేతులుంచి ప్రభా ఈ బిడ్డలు రక్షించబడాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ కుటుంబం పట్ల నీకు భారం లేదా? నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత లేదా? నీ కుటుంబం పట్ల నీకు హృదయం మండట్లేదా? వారు రక్షణ పొందాలని. నువ్వు ఫలిస్తే వాళ్ళు ఫలించాలనుకుంటావు. నువ్వు దిగజారిపోతున్నావు కాబట్టి వాళ్ళు దిగజారిపోయినా నీకు ఏమాత్రము మంట లేదు, బాధ లేదు. ఆ బాధ లేకుండా ఉండిపోతున్నా, బ్రతుకుతున్నా. దీన్ని ఫలింపుకి ఏ విధంగా చూసుకుంటావు? దైవానుసారమైన దుఃఖం లేనప్పుడు నీలో. ఓకే, మందిరానికి వెళ్ళాలండి, కుటుంబం అంతా మందిరంలో ఉండాలని ప్రార్థన చెయ్యాలి. మొట్టమొదటిగా నా కుటుంబం నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి, కుటుంబంతో సహా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఫలించడానికి మొదటి మెట్టు మందిరంలో ప్రతి ఆరాధనకు హాజరవ్వాలి. నువ్వు సాకులు చెప్పకూడదు. సాకులు చెప్తున్న వారిని సరిచేసి తీసుకురావాలి. నువ్వు ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి? మందిరంలోనికి రావాలి, కూడుకోవాలి. చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు మరలా నేను చదువుతాను. ఒక్కసారి మీరు వినండి, అందరూ వినండి. కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడుకునుట మానక ఒకడికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది అంటున్నాడు. ఏ దినము? ప్రభు రాకడ దినము. చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయుటకును ఒకడినొకడు పురికొల్పుకొనవలనని ఆలోచింతుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఆ దినము సమీపించి కొలదిగా ఇంకా ఎక్కువగా అలా చేయాలట. ఎక్కువగా అంటే ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధికి రావాలి, ఇంకా ఎక్కువగా దేవుని మాటలు వినాలి, ఇంకా ఎక్కువగా భక్తి పెరగాలి. దేవుని సన్నిధికి రావడం అనేది ఇంకా ఎక్కువ అయిపోవాలి. ఎక్కడ చూసినా భయంకరమైన కార్యాలే. యవనస్తులు ఎలా పాడైపోయారు, అలా పాడైపోయారు, ఇదిగో ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగింది, అక్కడ అలాంటి సంఘటన జరిగింది, ఇదిగో ఇంత భయంకరమైన సంఘటనలు. ఎందుకు ఇవన్నీ? రాకడకు సూచనలు. అంటే ఆ దినము సమీపముగా ఉన్నది, సూచనలు కనబడిపోతున్నాయి, దారి ఏర్పడిపోతుంది ప్రభువు రావడానికి. సూచనలు కనబడుతున్నాయి కాబట్టి నువ్వు ఆ దినము సమీపముగా ఉన్నదని ఇంకా ఎక్కువగా నువ్వు దేవుని సన్నిధికి రావడానికి దారిలు వేసుకోవాలి, ప్రయత్నాలు చేయాలి. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు ఇంకా అలాగే ఉన్నావంటే ఎంతవరకు నీ ఆత్మీయత దిగజారిపోయిందో నువ్వు గ్రహించుకోకపోతే చాలా నష్టపోతావని సంఘముతో ఆత్మ అయిన దేవుడు చెప్తున్నాడు ఈ రోజున. చెవి కలిగిన వాడు ఖచ్చితంగా ఈ మాటలు అంగీకరిస్తాడు. ఎంత దిగజారిపోతున్నావో, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నావో నువ్వు అర్థం చేసుకోవాలి. కొందరు మానుకుంటున్నట్లుగా సమాజంగా కూడుకున్నట్టు మానవద్దు అని చెప్తున్నాడు. నేను చెప్తున్నాను, వాయిద్యాలు వాయించే వారికి కానీ దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వరకు కానీ చెప్తున్నాను. వాయిద్యాలు వాయించడం మట్టికి కాదు దేవుని సన్నిధికి వెళ్ళడం, పరిచర్య చేయడం కొరకే కాదు దేవుని సన్నిధికి వెళ్ళడం, ఫలించటం కొరకు నువ్వు వెళ్ళాలి. అది నీ పరిచర్య ధర్మం. పరిచారకులారా, దేవుని సేవకులారా, యాజకులారా, పరిచారకులారా,
నీ పరిచర్య ధర్మాన్ని దేవుని సన్నిధిలో నెరవేరుస్తూ ఫలించే స్థితికి నువ్వు రావాలి. ఫలించే స్థితికి, నాటబడే స్థితికి నువ్వు రావాలి. వాయిద్యాలు వాయించడం ఒక పరిచర్య, సౌండ్ ప్లే చేయడం ఒక పరిచర్య, లైవ్ ఇవ్వడం ఒక పరిచర్య, మందిరాన్ని బాగు చేయడం, మందిరంలో ఉన్న పనులన్నీ చేయడం ఒక పరిచర్య. వీళ్ళని ఏమన్నారంటే పరిచారకులు అన్నారు. పరిచారకులారా, మీ పని మాత్రం మీరు చేసుకుని వెళ్ళిపోవడం కాదు, నాటబడిన వారిగా ఉండాలి. నాటబడిన వారిగా ఉండాలి. ఇది మొదటి విషయం. దేవునికి మహిమ కలుగును గాక.